ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి హెయిర్ క్లెన్జర్తో మీ ముందుకు వచ్చేసాను. అది న్యాచురల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. సో ముందు ప్రాసెస్ చెప్తాను, తర్వాత బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ మనకి కుంకుడుకాయలు కావాలి. కుంకుడుకాయలు, శీకాకాయ అన్నీ మన హెయిర్కి లెంత్కి తగ్గట్లుగా. నేను జస్ట్ ఒక గుప్పెడు చెప్తాను. అంటే ఒక 20 to 30 కుంకుడుకాయలు అండ్ దానిలో హాఫ్ శీకాకాయ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మన హెయిర్ అనేది గడ్డిలాగా అయిపోతుంది అనమాట. సో శీకాకాయ అనేది హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత మందారాకులు ఒక గుప్పెడు, మందార పూలు దొరికితే కనుక అవి కూడా ఒక 5. నెక్స్ట్ ఆమ్లా, నెక్స్ట్ కరివేపాకు. ఆమ్లా ఎన్ని తీసుకోవాలంటే ఒక 2. మెంతులు ఒక 2-3 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ కరివేపాకు ఏమో ఒక గుప్పెడు, అది కూడా ఒక గుప్పెడు. నెక్స్ట్ బియ్యం ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అవి ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ తీసుకొని మనము అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక గిన్నెలో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి అవి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అవి హాఫ్ క్వాంటిటీ అయిపోయేదాకా ఉంచేసి ఇప్పుడు తర్వాత మొత్తం ఆ వాటర్ చల్లారిన తర్వాత మొత్తాన్ని స్క్వీజ్ చేసేయాలి. మొత్తం బాగా పిండేసేసి ఆ జ్యూస్ని మాత్రం స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్తో హెడ్ బాత్ చేయాలి. మనకి ఏంటంటే ఈ న్యాచురల్ షాంపూతో మీకు నురగ అనేది అంతగా రాదు. 2 వాషెస్ చేయాలి. మనం ఎప్పుడు షాంపూతో 1 or 2 వాషెస్ చేస్తాం కదా, దీంతో కన్ఫామ్గా మనం 2 వాషెస్ చేసుకోవాలి. 2 వాషెస్ చేసినా మీకు నురగ అనేది అంత రాదు, కానీ చాలా క్లీన్గా అయిపోతుంది. అంటే బాగా మురికి అంతా చాలా క్లియర్గా అయిపోయి మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. ఓకే, సపోజ్ కొంతమందికి లేదు మాకు షాంపూ ఫీల్ రావాలి అనుకుంటే కనుక మీరు ఇప్పుడు మనం స్క్వీజ్ చేసిన జ్యూస్లో జస్ట్ కొంచెం ఒక స్పూన్ మనం ఏదైతే షాంపూ వాడతామో ఆ షాంపూని యాడ్ చేసుకొని మీరు కనుక హెడ్ బాత్ చేస్తే మీకు కావాల్సిన ఫామ్ అదే నురుగా ఫీల్ కూడా వస్తుంది అనమాట. కానీ మన న్యాచురల్గానే వాడితే కనుక చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ హెయిర్ అనేది మెయిన్గా హెయిర్ ఫాలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఇదే రెగ్యులర్గా చేస్తే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు సిల్కీగా అండ్ స్మూత్గా ఉంటుంది అనమాట. మీరే ఫీల్ అవుతారు, ఫస్ట్ వాష్కే ఫీల్ అవుతారు. జస్ట్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.